అధ్యాయము 11, 12 వచనాలని అందరం కలిసి చదువుకున్నామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతుల అందరం కలిసండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. అందరం గట్టిగా చదువుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పనులకు తండ్రి ఉపదేవ ఐగుదాసున్నయ్య ప్రభావిత మాకు కూడా తండ్రి వాక్యము తండ్రి ధ్యానిస్తాను కానీ ప్రభా వాక్యము ప్రభా మరి వివరించి చెప్తాను కూడా నేను అంత మాత్రము తండ్రి అక్కడ లేని వాడిని చెప్పుకుంటున్నాను. పైనుండి మీరు చెప్తే కానీ ప్రభా ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మీరు మాట్లాడితే తప్ప తండ్రి నేను తండ్రి చెప్పలేని వాడిని ఒప్పుకుంటున్నాను. తండ్రి ఎన్నో రీతులుగా ప్రభా నేను అయోగ్యుడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా కేవలము మీరు చెప్పిన కృపను బట్టి ప్రభా తండ్రికి సన్నిధిలో నిలబడుతున్నాను. మీరే నన్ను మరుగు చేసి ప్రభా నాలో మస్తు మాలిన్యాన్ని కాల్చివేసి తండ్రి మీరే నాతో మాట్లాడమని తండ్రి మాట్లాడుతున్నటువంటి తండ్రి మరి ఈ వాక్య ధ్యానం కూడా ప్రభా నా మటుకు నేను కూడా ప్రభా ఎంతగానో ప్రభా పరీక్షించుకోవడానికి నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తండ్రి నా వ్యతిరేకతను ప్రతి విధమైనటువంటి అవిధేతను కూడా ఒప్పుకోవడానికి కూడా నేర్పించమని వేడుకుంటాను. ప్రభా వచ్చినటువంటి పిల్లల్ని కూడా ప్రభా ఎంతగానో ప్రభా తండ్రి ఆయన వారితో కూడా మీరు మాట్లాడమని ఈ వాక్యము మాకెంతో మేలుకరంగా చేయమని ఈ సమయాన్ని మేలుకరంగా చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు ఎవరెవరితో రాస్తున్నారని ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు తిమోతి ఎవరు? తిమోతి ఎఫెసీ సంఘంలో సేవకుడుగా ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో సేవకుడిగా ఉన్నాడు. మరి ఆ వాక్యం కూడా ఉంది ఇక్కడ. నేను 3-4 మొదటి వచ్చాను. 3-4 చదవండి ఎవరన్నా. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా 1:3-4 వచ్చినారు. మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దననియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోని సంబంధము కలిగి ఉన్నవి కాక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కనుక ఆయన ఎఫెసులో సేవ చేస్తున్నాడు. యవనస్తుడు కనుక యవనస్తుడు కొంచెము ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. మరి సిగ్గుపడేవాడు. కొంచెం మరి తిమోతి అంటే పౌలు గారికి చాలా ప్రేమ. కుమారుడా అని సంబోధించింది ఇద్దరినే. ఈయనొకరిని ఒనేసి ఉన్నొకరిని సంబోధించాడు. కనుక ఎంతో ప్రేమించాడు తిమోతి. అందుకనే తిమోతికి అనేక హెచ్చరికలు ఇస్తూ ఇక్కడ అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరించనీయడు. నిజమే, కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే యవనస్తులు బోధని వీళ్ళు చెప్పేది నేను వింటమేంట్లే అనేటువంటి ఒక తిరస్కార భావము నేను కొంతమందిలో చూస్తూ వచ్చాను. వీళ్ళకి మాకున్నటువంటి అనుభవం లేదు, మాకున్నటువంటి వాక్య జ్ఞానం లేదు, మేము చేసినంత బోధ వీళ్ళు చేయలేరు అని రకరకాలుగా వాళ్ళకు మరి ఒక ముందుగానే వాళ్ళకి ఉండేటువంటి తప్పుడు అభిప్రాయం. కానీ అది అది సరైన విషయం కాదు. మనము నేర్చుకోవడానికి ఎంత చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది మనకు తెలియని విషయాలు చిన్నవాళ్ళకి ఎన్నో విషయాలు తెలిసి ఉండవచ్చు. అందువలన మన అనుభవంలో కొంతవరకే మన జ్ఞానం నేర్చుకుండవచ్చు. కానీ మరి చిన్నవాళ్ళు మనకంటే కూడా మరి ఎంతగానో వాళ్ళు మనకంటే కూడా ఎదిగిన వాళ్ళుగా ఉండవచ్చు. కనుక ఎవరు చెప్పినా కూడా వినటంలో తప్పవుతుంది. అంటే వాళ్ళు చెప్తున్నది సరైనదా లేదా అనేది నీకున్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి మరి ప్రభు నడిపింపుని బట్టి వాటిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మరి ఆ తిమోతికి పౌలు గారు రాస్తున్నాడు. 5 విషయాల్లో ఆయన విశ్వాసులకి మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎంతో భక్తి పరుల కుటుంబం నుంచి వచ్చినవాడు. అది 2వ తిమోతి పత్రికలో మనం చూస్తాం. తిమోతి
ఎటువంటి వాడయ్యా అంటే 5వ వచనం మొదటి అధ్యాయము మధ్య భాగం నుంచి చదువుతున్నాను. ఆ విశ్వాసము, మొదటి అధ్యాయము తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం మధ్య నుంచి చదువుతున్నాను. ఆ విశ్వాసం మొదటి నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికలోను వసించను, అది నీ యందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపు చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియగ్రహం గల ఆత్మని అనుగ్రహించను కానీ పిరికితనం గల ఆత్మ ఏదది. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గుర్చేనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చేనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై. అంటే నీ తల్లి మీ అమ్మమ్మ అక్కడి నుంచి వచ్చింది నీలో విశ్వాసం కనుక అటువంటి ఆ విశ్వాసం నీలో సహా ఉన్నది. అంతేకాకుండా నేను హస్తనిక్షేపణం చేసిన తర్వాత మరి నీవు మరి నేను ఎట్లా ఉన్నానో నీ సాక్ష్యం ఎలా ఉంటున్నది. మరి నేను ఖైదీగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. పౌలు గారికి ఆయన 4 పత్రికలు ఖైదీగా ఉన్నప్పుడు రాశాడు, జైల్లో ఉన్నప్పుడు రాశాడు. ఏం చెప్తారు ఆ పత్రికలు? కొలస్సీ పత్రిక, మొట్టమొదటి ఎఫ్సీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తర్వాత ఫిలిమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు ఆయన జైలు నుంచి రాశారు. మీరు ఆ పత్రికలు చదువుతుంటే మీకు అది అర్థమవుతుంది. తప్పకుండా నేను సంఖ్యలో ఉన్నాను, నేను ఖైదీగా ఉన్నాను కనుక ఇక్కడ కూడా మాట రాస్తున్నాడు. కనుక మరి ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రమానుభవం, సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో నాతో పాటు నువ్వు పాలువాడుగా ఉంది. పిరిగితనం ఉండకూడదు. ఇంద్రియ గ్రహముల ఆత్మక దేవుడు నీకు ఇచ్చాడు కనుక అంటే చక్కగా ప్రోత్సహిస్తున్నాడు. పౌలు గారు ఆయన యొక్క కుటుంబం బ్యాక్గ్రౌండ్ బట్టి, ఆయన పెరిగిన విధానాన్ని బట్టి ఎరిగిన వాడే. ఆయనే మళ్ళీ ఆయనకి మరి బాప్తిజం కూడా ఇస్తున్నాడేమో, ఎందుకంటే నా హస్త నిక్షేపణం అనే మాట మరి అంటున్నాడు. కాబట్టి మరి నీకు కలిగిన నా హస్త నిక్షేపణం నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయాలి, అది ఇంకా పెరగాలి అని చెప్తున్నాడు. సరే, ఇక్కడ 5 విషయాల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. అవేంటంటే మాటలో మనం ఏ విధంగా ఉంటున్నాము, మరి మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మరి మనకు తెలిసిన విషయాలు అయినప్పుడు కూడా సందర్భంగా బట్టి చెప్తున్నాను. సామెతల గ్రంథంలో మనకు 15వ అధ్యాయం తెలుసు కదా, మనం మృదువుగా మన మాట ఉండాలి అని చెప్పేసి. మనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమైనప్పుడు కూడా అనేక మార్లు మన మాటల్లో కరుకుదనం ఉంటుంది. ఎందుకంటే మన పాత స్వభావం బట్టి మనం ఒకసారి చాలా రఫ్గా, చాలా కోపంగా, లేకపోతే ఆ పాత స్వభావాన్ని బట్టి అరిసే స్వభావం మనకు ఉంటుంది. అది తీసేసుకోవాలి. ఎందుకంటే మనము పెరుగుతున్న కొద్దీ కూడా ప్రభువులో ఎన్నో రీతులుగా మనలో మార్పు రావటం మంచిదండి. ఎందుకంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లయితే ప్రభువుని మనం చూపించలేం. మొదటి వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును. అలాగే 4వ వచనం చదవండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏం కలిగి ఉండాలి? సాత్వికత. అంటే మృదువుగా మాట్లాడటము, సాత్వికుడిగా ఉండటము, మంచి వ్యక్తిగా కనబరుచుకోవడం కాదు, కనబడటము. ఎందుకంటే మనం లోపల ఏ విధంగా ఉన్నామో బయట కూడా అదే ఆకారం కనబడుతుంది. మన లోపల కఠినంగా ఉంటే మాట కూడా కఠినంగా వస్తుంది. లోపల సాత్వికత నిలబరుచుకుంటే అది జీవవృక్షము అంటాడు. అంటే నీలో వచ్చేటటువంటి మాటలు ఇతరులకు ఏం కలుగజేస్తాయి? జీవాన్ని కలుగజేస్తాయి. ఏం కలుగజేస్తాయండి? జీవాన్ని కలుగజేస్తాయి. దానిలో కుటిలత అంటే ఏంటంటే ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమత్వం. లోపల ఒక రకంగాను బయట ఒక రకంగా ఉన్నట్లయితే, లోపలేమో కఠినంగా ఉండి బయటికి తీయగా మాట్లాడినా కూడా దానివల్ల ఏమవుతుందంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చెయ్యడు. పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ ఎక్కడ కూడా నీలో రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే 2 రకాలుగా ఉన్నాము. ద్వంద్వ స్వభావం అంటారు. పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా. దానికి ఇంకో పేరు వేషధారణ జీవితం. నా మట్టుకైతే ఈ వేషధారణ జీవితం చాలా నేను కలిగి ఉన్నాను. ప్రభుని నమ్ముకున్నా కూడా నేను చెప్పుకోవడానికి సిగ్గుపడిన కూడా. ఎందుకంటే అనేక రీతులుగా లోపలి పైకి భక్తిపరుడికి కనిపిస్తూ లోపల ప్రవర్తనలోను, మాటల్లోనూ, అంటే ఇందాక గుర్తు చేసుకుంటా వచ్చా. నేను ఆదివారం ఎలా పవిత్రంగా కనబడుతున్నాను, తెల్లబట్టలు వేసుకుని, వారమంతా కూడా అలాగే ఉండేది చేయబోవా నా మాటల్లో, నా ప్రవర్తనలో. ఎందుకంటే అది నీకు ఇష్టమైంది. నేను వేషధారణ కలిగి ఉంటే అది నీకు ఇష్టమైంది కాదు, నేను కుటిలత కలిగి ఉంటే అది నీకు ఇష్టమైంది కాదు అని నేను అది నేర్చుకుంటున్నాను. ఆ విషయంలో నేను ఇంకా పూర్తిగా ఆ పరిపక్వత నాకు వచ్చిందని చెప్పలేదు.
అలాగే ఇదే అధ్యాయం 15 అధ్యాయంలో 2 వచనాలు చూద్దాము. 26 చదవండి ఎవరన్నా. 26, 15, 26, 28 కూడా. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. కనుక దయగా మాట్లాడటం. 28లో నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రకృతిని ఇచ్చటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును అంట. అంటే చెడ్డ మాటలు మాట్లాడటానికే వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా గర్వం ఉంది, అతిశయం ఉన్నది, అహంకారం ఉంది, ఇవన్నీ మనము తెలిసిన విషయాలే. అయినా కూడా నా మటుకు నేను ఎలా ఉన్నాను, ఇది మనం ముందున్నటువంటి విషయం. ఇక్కడ పౌలు గారు ఎంతో అనుభవించాడండి. యేసు ప్రభు వారిని వ్యక్తిగతంగా అనుభవించాడు. తిమోతి కూడా అదే ప్రోత్సాహం ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా ప్రభుని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరి మీరంతా కూడా ఎంతో లోతైనటువంటి విశ్వాసంలో ఉన్నారని నేను గమనిస్తున్నాను నా కొద్దిపాటి అనుభవంతో. కనుక మన ప్రవర్తనని క్రమక్రమంగా మనము ఎట్లా మార్పు చేసుకోవాలంటే, ప్రభు నీతో కలిసి ఉండటానికి, ప్రభు నీతో ఆయన నాతోనూ నేను ఆయనతో కలిసి భోజనం చేస్తూ అన్నట్టుగా ప్రభు నాలో ఉండటానికి ఇష్టపడేవాడుగా ఉండేట్టుగా మనము మన జీవన శైలిని మార్చుకుంటూ రావాలి. కనుక మనలో కుటిలేత ఉంటే ఆత్మకు భంగం కలుగుద్ది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనతో ప్రార్థన చేయించుకోవడానికి, మనతో తన కార్యాలు జరిగించుకోవడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. కనుక నీ మాట ఎలా ఉంది అది మనము ఎప్పటికప్పుడు మస్తు చెక్ అన్నమాట. ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చేయలేకపోతే దానివలన మనము నష్టపోయేవాళ్ళని ఉంటాం. అలాగే మరి మరియా ఏం చేస్తూ వచ్చిందండి, యేసు వారి పాదాల చెంత కూర్చుని ఆయన వాక్యము వినడానికి ఇష్టపడింది. అందుకనే ప్రభు యేసు వారికి ఆమెకి ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు, మరియా ఉత్తమమైన దాన్ని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నా ఎన్నుకునేనా చదువుదామా వాక్యం. ఏర్పరచుకున్నది అన్నట్టు, ఎన్నుకున్నది కాదనుకుంటా. లూకాసు వార్త, అట్లది యోహాను వార్త. వచ్చిన వాళ్ళు చెప్పండి. సరే, ఏదైనప్పటికీ ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న తప్పేం లేదు. కానీ అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, మనం మార్పు వలె అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క బోధ వినాలి అనే విషయాన్ని మనము కనుక గమనించినట్లయితే, ఎంత వాక్యం వింటున్న వాక్య హృదయంలో మనము చేసుకుంటున్నామా, మనం కంఠస్థం చేస్తున్నామా, వాక్యానుసారంగా జీవితం నాలో ఉందా, ఇది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. వచ్చిన వాళ్ళు చెప్పండి, పర్లేదు, చూస్తున్నారు ఇంకా కొంతమంది, పర్లేదు, అది వ్యవహారం లేదా దుఃఖాలు ఉంటుంది దొరుకుతుంది తర్వాత. కనుక మన మాట లుకా 10 మరియా 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈ మాటలు చాలా మందికి కొంత విధంగా ఏంటి పనులున్నప్పుడు, యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు భోజన కార్యక్రమము, ఆయనతో పాటు 10-15 మంది విశ్వాసులు శిష్యులు వచ్చి ఉంటారు కదా. ఈ భోజన కార్యక్రమం మార్త ఆలోచించడం తప్పేం లేదే, మార్త ఏర్పాటు చేయడం తప్పేం లేదే అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ మరి ఏర్పాటు చేయాల్సిందే కాదంటలేదు. కాకపోతే ఆయన బోధ చేస్తున్నప్పుడు వినటం ఎంతో ప్రాముఖ్యంగా ఇచ్చింది మరియా. అందువలన ఆ పనులు అవుతాయి, దాని గురించి చింతపడాల్సిన పర్లేదు. అందరూ కూడాను సమాధానంతో, అందరూ కూడా ఒకే ఉద్దేశంతో ఉన్నవాళ్ళే. అక్కడ ఒక అరగంట గంట భోజనం లేట్ అయినా కూడా అందరూ కూర్చుంటాం.
10:39 నుంచి కనుక మరి వినటానికి ముందు సాధారణంగా నేను కూడా గమనిస్తుంటాను, భోజనాలు ఎక్కడన్నా పెద్ద పెద్ద మీటింగ్లు అప్పుడు ఆ భోజనాల కార్యక్రమాన్ని ముందే పెట్టేసుకోవాలి. అలా కాకుండా ఇటు ప్రార్థన అవుతూ ఉంటుంది, అక్కడ వంటింట్లో చప్పుళ్ళు అవుతూ ఉంటాయి. ఇది నాకు నచ్చదు. అవన్నీ ముందే ముగించేసుకోవాలి. 10 లోపలే 10-10:30 లోపల అన్ని లేడీస్ అంతా కార్యక్రమం వచ్చి కూర్చుని వాక్యం వింటాం. అది మా మొట్టమొదటి పాస్టర్ గారు మాకు చెప్పారు, మాకు గుర్తుంది. ఇంకా కింద వంటలు చేస్తా చప్పుళ్ళు అవుతూ ఉంటాయి, ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు. వాళ్ళకి వాక్యం వినే అవకాశం ఉంది. కాస్త ముందే లభిస్తే ఆవేళ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు అని అలా చెప్పేవాడు ఆ రోజు. ఎందుకంటే ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం? వాక్యం వినడానికి, వాక్యం చదువుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తే అది నీ జీవితంలో ఎంతో విలువ, అది దాన్ని ఎంతగానో నువ్వు మేలు పొందుకునేవాడుగా ఉంటావు. ఎందుకంటే దాన్ని ప్రభు ఏమన్నారంటే ఉత్తమమైనది. ఎంతగా వింటే అంతగా అలవర్చుకుంటాం, అంత కంఠోపాఠం చేస్తాం. దాన్ని చేయటం వలన మనం తప్పు చేయకుండా ఉండడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం జ్ఞానయుక్తంగా ఉంటాము. అందువల్ల వినమన్నమాట. ప్రతిదినము ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు అంటాడు యెషయా గ్రంథంలో. కనుక అది వినబుద్ధి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వేకుజాముని నేను లేపుతున్నాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ చెవుని అప్పచెప్తున్నావా? ఆయన స్వరం వినడానికి ఇష్టపడుతున్నావా? మనం అలా ఇష్టపడకుండా మంచి నిద్ర బాగా వస్తుంది ప్రభా, నువ్వు కాసేపు పడుకుంటాననేటువంటి దీనిలో స్వభావంలో ఉండి ఆ పాత స్వభావంలో అలా నిద్రలో వెళ్ళిపోతూ ఉంటే చూస్తుండగానే గంటలు గడిచిపోతూ ఉంటాయి. అలా కాకుండా వినటము, మాట ఎలా ఉంది, నువ్వు వినటం ఎలా వింటున్నావు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మనకు మంచి మాదిరి. అది దూషించబడి వదులు దూషింపబడి. కనుక ఆయన ఎంతో సాత్వికుడిగా ఉన్నాడు. మరి నీ సాత్వికుడును దీన మనస్సు కలవాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? మన ప్రభువైన సాత్వికత ఎంత నేర్చుకుంటే అంతగా మనకి విజయం అండి. మనము తొందరపాటు స్వభావంతో మరి మనం విస్తారమైన పనులు పెట్టుకోకపోయినా చింతలు కలిగి ఉండటము, ఆ చింతల వలన ఏమీ రాదు మనకి. కానీ నేనే నేర్చుకున్నాను అనుభవంతో. చింతించి నేను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక మాటలో నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండదు అంటే. రెండోది ఏం చెప్తున్నాడు? ప్రేమనా ప్రవర్తన. ఒకసారి మాటలోను ప్రవర్తనలోను అనే మాట. ప్రవర్తన ఎలా ఉన్నది? ప్రవర్తనకి మంచి చక్కని నిర్వచనం ఏంటంటే బిహేవియరు, నడత ఇవన్నీ కూడా ఒకే మాట. నీ ప్రవర్తన ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ విధంగా ఉంది? నీ ప్రవర్తన మరి ఏ మార్పు వచ్చింది అది మనం కూడా చెక్ చేసుకోవాలి. నా మటుకు నేను అలా చెక్ చేసుకోవడం అనేది తప్పనిసరి. మరి ఎందుకంటే ఆ వాక్యం నాకు ఎంతో ఇష్టమైన వాక్యము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చెప్తారు ఎవరన్నా. నీ ప్రవర్తన ఎంతటను 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ముందు మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియల్ని పక్కన నెట్టేయాలండి. ఎందుకంటే జీవితంలో ఏళ్ళు పెరిగే కొద్దీ కూడాను మన జీవితంలో ఫాల్ట్ ఎన్నింటి? ఇది చూడండి బాబు, అయిపోయిందా? సరే, మన జీవితంలో మన ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు ఎన్నోసార్లు తప్పు అని మనకు ప్రూవ్ అయింది. తప్పు అని అంటే నేను చేసిన నిర్ణయం తప్పు, నేను చేసిన పని తప్పు, నేను చేసిన ఆలోచన తప్పు. కనుక అందుకనే ఇక్కడ కీర్తన సామెత గ్రంథకర్త సొలొమోన్ గారు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒకటే మూలాధారాన్ని వాక్యం ఏంటి? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎక్కడ ఈ వాక్యము? అధ్యాయం చెప్తారా? చాలా అక్కర్లేదు, 15వ అధ్యాయం చెప్పారు. బాగుంది. కనుక ఒకటే, మనము ఆయన హీరో నేను జీరో అనుకుంటే ముందుకు సాగు. లేదు నేను కూడా ఆయన హీరోనే నేను కూడా హీరో అనుకుంటే ఏమైపోతాం? మనము తప్పిపోతాం. మనమే హీరో అంటే ఇంకేముంది? మన ప్రభుని పక్కన పెట్టేస్తాం. కనుక నేను ఎప్పుడు జీరోనే, ఎప్పుడు నేను ఇంకా నేర్చుకోవాల్సిందే. నేను చచ్చిపోతానా, ఇంకో గంట చచ్చిపోతానన్నా కూడా నేనేం చేయాలి? ఇంకా ప్రభుని దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నా అనుభవం ఇవన్నీ కూడా ఎన్ని విషయాలు ఎన్ని నేర్చుకున్నా కూడా ఆయన పాదాల చెంత మరే విధంగా నేర్చుకుంది. నేను అలా నేర్చుకోవాలి. ఇంకా గంట 2 గంటలు ఎంత సమయం ఉన్నా కూడా
మరి కొంతమంది అయితే వాక్య ధ్యానం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మోకాళ్ళ ప్రాంతంలో ఉండి చనిపోయిన వ్యక్తి ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఆఫ్రికా వెళ్ళి ఆయన మిషనరీకి ఒక గొప్ప సేవ చేశారు. కనుక ఇలాగా నేను చెప్తుంది ఏంటంటే ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎంతటినా ఆయన అధికారం ఒప్పుకొనము. అప్పుడు 3 మేలు జరుగుతాయి. ఆ 3 మేళ్ళు ఏంటంటే ఒకసారి చదువుకుందాం. కింద చదవండి, కింద మూడు వచనాలు చదువుతూ సరిపోతుంది. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగు. అది మొట్టమొదటి త్రోవలు, నీ పనులన్నీ చక్కగా జరిగిపోతాయి, పనులన్నీ సఫలం అవుతాయి. తర్వాత ఆయన భవిత్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే నీ శరీరాల్లో ఆరోగ్యాన్ని ఇస్తాను. మూడోదిగా నీ యొక్క గానుగుల నుంచి మరి చదవండి, అది కూడా చదవండి. నీ రాబడి అంతట్లో రథం ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండు. ఆస్తి ఇచ్చేవాడు కొద్దిమందే ఉంటారు, అందరూ ఎవరు. అయినా కూడా ప్రభు కరుణా సంపన్నుడు. ఇందాక ఆయన చెప్పినట్టుగా మనం ఎంత ఇస్తే అంతగా, ఇంకా అంతకంటే ఎక్కువగానో 2 రెట్లు కాదు 10 రెట్లుగా దీవించేటువంటి దేవుడిగానే ఉన్నాడు. కానీ ఆయన మనకేం తక్కువ చేయడు. కనుక అది ద్రాక్ష చెట్లు నిండును, గానుగుల్లో పొల్లిపారును ఎప్పుడూ సమర్పించుకుంటాడు. సమర్పణ కోరుతున్నాడు మన నుంచి. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమర్పణ కోరుతున్నాడు. కనుక ఆ సమర్పణ అది ఎలా చేయాలో అది నువ్వు నిర్ణయించుకోవాలి, నేను నిర్ణయించుకోవాలి. కనుక ఎప్పుడు ఇవన్నీ కూడా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఇటువంటి మేళ్ళు, ఇటువంటి దీవెనలు మనం చూసేవారంగా ఉంటున్నాం. కనుక ప్రవర్తన విషయంలో ఇంకా మనం ఇద్దరిని చూసుకుందాం. ఒనేసిమును చూసినట్లయితే, ఒనేసిము ఎవరి దగ్గర పనిచేసేవాడండి? నాకు బానిస. ఎవరి దగ్గర పనిచేసేవాడు? అనుభవం గుర్తుని చెప్పండి, అదే చెప్తాను. ఫిలోమోన్ దగ్గర పనిచేసేవాడు. ఫిలోమోన్ పత్రికలో ఒనేసిము గురించి వస్తుంది, కొలసీ పత్రికలో ఒనేసిము గురించి వస్తుంది. ఇక్కడ మరి ఫిలోమోను, మరి అక్కడ కూడా ఫిలోమోన్ ఇంట్లో కూడా దేవుని సంఘం ఉంది. అర్కిప్పు ఆయన కుమారుడు, అక్కడ సేవ జరుగుతుంది. మరి ఫిలోమోను మంచి ధనవంతుడు. అక్కడ కింద అనేక మంది బానిసలు ఉండేవాడు. వాళ్ళలో ఒక బానిస, ఒక సేవకుడు ఒనేసిము. ఒనేసిము తప్పు చేశాడు. అది దొంగతనం అనుకుందాం, అది ఇంకోటి అనుకుందాం. పారిపోయాడు. పారిపోయిన తర్వాత తీసి ఎక్కడో మన మొత్తానికి బానిస అని చెప్పి జైల్లో పెట్టాడు. జైల్లో ఎవరిని కలుసుకున్నాడు? పౌలు గారిని. ఆ పౌలు గారిని కలుసుకున్నప్పుడు పౌలు గారు ఆయన యేసు ప్రభువులో నడిపించాడు. కనుక నా బంధకాల్లో నేను కదిన కుమారుడు అంటాడు. ఫిలోమోను రాస్తున్న పత్రిక రాస్తున్నప్పుడు ఆయన బంధకాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఒనేసిము కూడా జైల్లో ఉన్నాడు. కనుక ఒనేసిముని ప్రభువు నడిపించినప్పుడు మరి అతన్ని మళ్ళా ఎక్కడికి పంపించాలి? మరి ఆయన సేవలో వాడుకోవాలనుకోవచ్చు. కానీ మొట్టమొదటిగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఫిలోమోను ఇంటి నుంచి పారిపోయి వచ్చావు కాబట్టి ఆ ఫిలోమోను ఇంటికే వెళ్ళు ముందు. ఎందుకంటే అక్కడ నీ తప్పుని, నీ యొక్క నువ్వు అక్కడికి వెళ్ళా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళి నీ సాక్ష్యాన్ని కనబరుచుకో అని మళ్ళీ అక్కడికే పంపిస్తున్నప్పుడు మరి అతనిలో మొట్టమొదటిగా అతను ఒక దొంగగానో ఒక నేరం చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అతనిలో మార్పు వచ్చింది. అతనిలో మార్పు సంభూలోకి వచ్చాడు. కనుక అతన్ని ఎట్లా ఫిలోమోను దగ్గర పంపిస్తున్నాడంటే ఆ వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం. తిమోతి రాసిన పత్రికకి ముందే ఉంటుంది, తిమోతి రాసిన పత్రిక ముందే ఉంటుంది. చదవండి, 10వ వచనం చదవండి. నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొంటకు మరి మంచిదనుకుని నా బద్ధకములో నేను కనిన నా కుమారులకు ఒనేసిమును కోసరము నిన్ను వేడుకొంచున్నాను. చాలు. ఇక చూడండి, నీ ఇంటను సంఘము అన్నాడు ఇక్కడ 3వ వచనం. మన సహోదరిని అప్పియకును తోడి ఏదైన అర్కిపునకును నీ ఇంటన సంఘమునకు శుభమని చెప్పి రాయాలి. అంటే ఫిలోమోను ఇంట్లో ఏముందండి? సంఘం ఉన్నది. సంఘానికి ఎందుకంటే అక్కడికి ఒనేసిముని పంపుతున్నాడంటే, ఒనేసిము అంటే ఒక తృణీకార భావం. ఇంట్లోంచి ఏదో ఒక వస్తువు ఎత్తుకుపోయాడు, ఒక తప్పు చేసి వెళ్ళిపోయాడు. కనుక ఇప్పుడు ఆ యొక్క ఫిలోమోనుకి ఇతనంటే ఒక వ్యతిరేక భావం ఉంది. అరే మళ్ళీ తిట్టుకుని వస్తున్నాడే, మళ్ళీ ఏం తప్పు చేస్తాడో అనేటువంటి భావం కలగచ్చు. అయితే తన గురువు గారు పౌలు గారు రాస్తున్నాడంటే మామూలు విషయం కాదు. ఇతను మరి జైల్లో నేను ఇతనికి కన్నాను కనుక ఇతను మార్మన్స్ పొందాడు. ఇతను ఇప్పుడు నీ దగ్గరికి పంపిస్తున్నాను.
కనుక నువ్వు ఇతను ఎలా చూడాలంటే నీకు సహోదరుడిగా, నాకు ప్రియమైన వాడిగా అంటే అతను ఒకసారి ఆశ్చర్యపోతాడే, బానిసని నా దగ్గర పనిచేసిన సేవకుడిని నా సహోదరుడిగా నేను ఎట్లా చూస్తాను? ఎందుకంటే ఇప్పుడు అతను మార్పు వచ్చింది, అతనిలో కార్యం జరిగింది, అతని ప్రవర్తన మారింది, కనుక ఇప్పుడు అతన్ని ఇతని దగ్గర పంపిస్తున్నాడు. అంటే ఒనేసిములో మార్పు వచ్చింది కాబట్టి అతని స్థాయి పెరిగింది. నేరం చేసిన వాడు, తప్పు చేసిన వాడి నుంచి అతని స్థాయి ఏమైంది? ఇప్పుడు ఒక సహోదరుడిగా. ఎవరికి? ఫిలెమోనికే ఒక సహోదరుడిగా. ఆ మాట మరి ఇక్కడ ఉంది. ఏమంటే చదవండి 15-16 వచ్చిన. అతడి ఇంక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభువు విషయమును, మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఒకప్పుడు దాసుడిగా ఉన్నాడు, ఇప్పుడు నాకు ప్రియ సహోదరుడే కాదు, నీకు కూడా ఎవరు అవుతాడు? ప్రియ సహోదరుడే, నీకు కూడా సహోదరుడే, కనుక అతని సహోదరుడిగా చేర్చుకో. అంటే యేసు ప్రభువుని నమ్ముకోవటం వలన ఎంత గౌరవం వచ్చింది, అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి అతని స్థాయి పెరిగింది. ఒకప్పుడు ఒక దోషి, ఒక దొంగగా ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో ఒక మెంబర్గా, నాతో పాలివాడిగా అతన్ని చేర్చుకో అంటే ఎంతగా స్థాయి పెంచాడో పౌలు గారు. ఇలా పంచడమే కాకుండా అతను వాస్తవంగా అతను మార్పు వచ్చిందండి. ఇంకో చోట కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో నమ్మకమైన ఒనేసిము అంటాడు. ఆ వచనం కూడా చూసుకుందాం. ఒనేసిము పత్రిక, కొలసీ పత్రిక చదవండి 4:8-9. మీరు మా పరిస్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇప్పుడు ఏమైపోయాడు? ఒకప్పుడు ప్రవర్తనలో ఎంతగానో మరి చెడుతనం కలిగిన వాడు ఇప్పుడు ప్రవర్తనలో మార్పు వచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక మొట్టమొదటి ఫిలెమోను దగ్గరికి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ కొలసీ సంఘానికి వెళ్తున్నాడు. మరి తుకికితో పాటు ఒనేసిమును కూడా పంపిస్తున్నాడు. ఒనేసిము ఇప్పుడు నమ్మకమైన మరి ప్రియ సహోదరుడు. ఇక్కడ నమ్మకత్వం అంటే ఒకప్పుడు నమ్మకం లేదు, ఫిలెమోనుకి అతనంటే నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకమైన పరిస్థితిలోకి వచ్చాడు. అంటే ఏంటంటే ఈ ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు. అంటే ఒక విశ్వాస యొక్క జీవితంలో మాటలోను ప్రవర్తనలోను క్రమక్రమంగా ఏం రావాలండి? మార్పు రావాలి. ప్రభువుకు విధేయత చూపించాలి, ప్రభువుకు సాక్షిగా ఉండాలి. కనుక అతను ఒక మంచి సాక్షిగా నీ దగ్గరికి వస్తున్నాడయ్యా, నువ్వు అతన్ని మరి ఒక సహోదరుడిగా చేర్చుకో, పాలివాడిగా చేర్చుకో అని చెప్పేసి పౌలు గారు రాస్తున్నాడు. అలాగే రూతుని మనం ధ్యానించినట్లయితే రూతు గ్రంథాన్ని, అక్కడ కూడా రూతు గురించి మరి బోయజ్ ఒక చక్కని స్టేట్మెంట్, కామెంట్ ఇస్తాడు. ఏంటంటే నీ మునిపటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన అనే మాట రూతు గ్రంథం 4వ అధ్యాయం 3లోనే ఉంటుందమ్మా, చదవండి. ఇది 3:20-10. అతడు నా కుమారి చదువుతారా? యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము, కొద్దివారే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మొదటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలా చక్కని మాట. అంటే మునుపటి సత్ప్రవర్తన ఏంటి, వెనకటి సత్ప్రవర్తన ఏంటి? మునుపటి సత్ప్రవర్తన ఏమో మరి తన భర్త చనిపోయిన తర్వాత అత్తగారితో పాటు, అత్తగారు వద్దమ్మా నువ్వు ఉండు, ఇంకెవరిని పెళ్లి చేసుకోమన్నా కూడా మరి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, మరి నీ దేవుడే నా దేవుడు అన్నట్లుగా ఆమె వెంబడించ వచ్చింది. ఆమె చెప్పిన ఆమె సేవ చేస్తూ వచ్చింది. అవన్నీ కూడా పోయి తెలుసు, నువ్వు మీ అత్తగారితో పాటు వచ్చావని నాకు తెలుసు, అవన్నీ కూడా ముందు మాటలు అంటాడు. మరి నీకు ఇక్కడ మంచి మాట ఏమంటా అంటే, యెహోవా నువ్వు చేసిన దానికి 12వ వచనం 2:12, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమించును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినట్లు ఆమెకు ఉత్తరమిచ్చను. ఏంటండి సంపూర్ణమైన బహుమానము?
ఆమె యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి రావటమే సంపూర్ణమైన బహుమానము. ఎంతమంది మత్తయి రాసిన 5వ అధ్యాయం ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఆ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో 4 స్త్రీలు ఉన్నారు కదా. ఒకసారి ఎక్కడో చూసుకుందాం, ఎందుకంటే రూతు మంచిగా ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదట రాహాబు అండి 5వ వచనంలో రాహాబు నందు బోయజుని కనెను, బోయజు రూతు వలన ఓబేదుని కనెను. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. 3వ స్త్రీ ఎక్కడ వచ్చారంటే మరి 6వ వచనమా, ఎవరు చదవండి. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనుని కనెను. తర్వాత మరియా ఎక్కడుంది? 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. కనుక ఇక్కడ నాకు తెలిసినందుకు 4 ఇంకా ఉన్నారు అని తెలియదు. 4 వలన 4కి ఈ యొక్క వంశావళిలో వీళ్ళ పేర్లు రాయబడటానికి వీళ్ళు ధన్యులయ్యారు. మరి ఇక్కడ రూతు నిజంగా మరి ఒక విధురాలుగా వచ్చింది, యవన కాలంలో వచ్చింది. ఆమె అత్తగారితో సేవలు చేస్తూ పొలంలోకి వెళ్ళి మరి పడిగ నేర్చుకుంటూ తనకి తన అత్తగారికి మరి కింద పడిన వాటిని నేర్చుకుంటూ తన కుటుంబ పోషణకి అలా వచ్చి ఆ పని చేస్తూ ఉండేది. అత్తగారు చెప్పిన విధంగానే అతను మన సమీప బంధువుడు అవుతాడు, అతను నీకు భర్త ధర్మాన్ని జరిపిస్తాడు కనుక వెళ్ళి ఆయన పాదాల దగ్గర నువ్వు ఆ యొక్క పైబట్టని అలా అక్కడ వెయిట్ చేయాలి చూడమన్నప్పుడు ఆ పని చేసినప్పుడు ముఖ్యంగా అతను గమనించింది ఏంటంటే బోయజు ఈవిడ యవన స్త్రీ అక్కడ పొలంలోకి పనిచేసే వాళ్ళు ఎవరి కుర్రవాళ్ళు ఉంటారు, వాళ్ళ వెనకాల వెళ్ళలేదు, వాళ్ళతో ఎక్సక్కాలు కానీ వాళ్ళతో మరి మాట్లాడటం కానీ చేయకుండా ఆవిడ మరి పవిత్రంగా జీవిస్తూ వచ్చింది. అవన్నీ కూడా బోయజు గమనిస్తున్నాడు కనుక మరి అప్పుడు అందుకనే ఆ మాట అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన. ఇది దేన్ని తెలియజేస్తుంది? ఆమె యొక్క మంచి ప్రవర్తనను తెలియజేస్తుంది. కనుక ఆమె మీదకి అతనికి కటాక్షం కలిగింది కాబట్టి ఆమె యొక్క మరి తర్వాత చదువుకున్నట్లయితే ఆమెను మరి తన భార్యగా మరి ఆయన పెళ్లి చేసుకుంటూ వస్తాడు. ఆయన పెళ్లి చేసుకోవడం వలన ఆయన వంశావళి నుంచే తర్వాత యెషయా పుడతాడు, యెషయా నుంచి దావీదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి మనం చూస్తున్నాం. కనుక గొప్ప ఉత్తమమైనటువంటి బహుమానాన్ని మరి సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అది ఎలా సాధ్యమైంది? ఆమె యొక్క మంచి ప్రవర్తన వల్ల ఇది సాధ్యమైంది. మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన మరి ఎక్కువైనది అన్నాడు. కనుక మన ప్రవర్తనలో ప్రభువుని వెంబడిస్తున్నటువంటి నీవు కానీ నేను కానీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మన మాట ఏ విధంగా ఉంటుంది. అలాగే 3వ విషయం ఏంటంటే ప్రేమ. ఇక ప్రేమ గురించి మనం ఎంతో తెలుసుకుంటున్నాం. ఎంత తెలుసుకున్నా అది సరిపోదు. ఎందుకంటే ప్రభువే మనకి మాదిరిగా ఉన్నాడు. మరి 13:31 ఏమంటాడు? మరి ఒక శ్రేష్టమైన కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటాడు. 13:31-32 యోహాను పత్రిక, యోహాను సువార్తలో చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ప్రవర్తన విషయంలో ఇంకొక వచనాన్ని కూడా మనం చూసుకోవచ్చండి. తిమోతి రాసినటువంటి మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరన్నా. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ప్రేమకి 3 అంశాలు ఉన్నాయండి ఇక్కడ. మరి అది పవిత్రమైనటువంటి హృదయము అంటే మన హృదయం ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలండి. పవిత్రంగా ఉండకపోతే ప్రభు మనతో వసించడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండడు. మంచి మనస్సాక్షి, ప్రభువులు ఎప్పుడు కూడా మన యథార్థంగా ఉండాలి. 2 రకాలుగా ఉండకూడదు, పైకి ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉండకూడదు. 3వది నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు. కనుక ఈ 3 నాలో ఉన్నప్పుడు తప్పకుండా నాలోంచి ప్రేమ రావాలి. మంచి మనస్సాక్షి, మరి పవిత్రమైనటువంటి హృదయము, మరి విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసం. ఎందుకంటే క్రీస్తుని నేను కలిగి ఉన్నానంటే క్రీస్తు ప్రేమ యొక్క ప్రభావము తప్పకుండా నాలో కార్యం చెయ్యాలండి. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాలో కఠినం అట్లాగే ఉంది, నాలో వేషధారణ అట్లాగే ఉంది, నాలో స్వార్థపరత్వం అట్లాగే ఉంటే అది ఏమవుతుందంటే అది తప్పకుండా మనం పాప స్వభావానికి ఇంకా ప్రతిబింబిస్తూనే ఉన్నాం, పాప స్వభావాన్ని తిరిగి చూపిస్తూనే ఉన్నాం. కానీ క్రీస్తు ప్రేమ మరి మనల్ని బలవంతం చేస్తుంది అంటాడు చోట పౌలుభక్తుడు. అంటే ఆ ప్రేమ నాలో ఇతరుల పట్ల సహాయం చేయడానికి, ఇతరులకు మేలు చేయడానికి మరి మనం ముందుకు రావాలి.
మరి ఆ యొక్క 11వ అధ్యాయం అనుకుంటాను అపోస్తలుల కార్యంలో డోర్కా ఏం చేసిందండి ఆవిడ చెప్తారా? డోర్కాదేనా ఉన్నటువంటి అమ్మాయి పేరు? 10వ అధ్యాయము 9వ అధ్యాయం. 9వ అధ్యాయము 36. మరియు యొప్పేలో అపోస్తలుల కార్యం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినమందు ఆమె కాయలారపడి చనిపోయాను. వారు శవమును కడిగి మేడగద్ద పరుడు పెట్టి లుద్దా యొప్పేకు దగ్గరగా అడ్డు చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ ఎదురు రావాలని వేడుకుంటూ 2 మనుషులు అతన్ని పంపిణీ. పేతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండును వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట పెట్టింది. చూసారా? అంటే ఆమె వాళ్ళకి వస్త్రాలు పుట్టి పెట్టింది, ధర్మకార్యాలు చేసింది, మరి ఎన్నో సత్క్రియలు చేస్తూ వచ్చింది. కనుక ఆ గురించి అనేక మంది ఏడుస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత విక్రమ్ని తగ్గుతా అని చెప్పి లేపుతాడు, అది వేరే విషయం. కానీ ఆమె తన బ్రతికినటువంటి కాలంలో, తన అంతకుముందు జీవించినటువంటి కాలంలో సత్క్రియలే ప్రాధాన్యత పెట్టుకుంది. అంటే మంచి కార్యాలు చేస్తూ వచ్చింది, ఇతరులకు బట్టలు కుట్టా వచ్చింది, అవన్నీ కూడా ఫ్రీగా పుట్టిందో మరి ఎలా చేసిందో, ధర్మకార్యాలు చేసిందని తప్పకుండా ఉదారంగా ఉన్నటువంటి స్త్రీ ఆవిడ. కనుక ప్రవర్తన మరి ప్రేమ మనం చూస్తున్నాం. ఆమెలో ప్రేమలో ప్రభు ప్రేమను చూపిస్తూ వచ్చింది. మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. మరి అది ఏంటంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. అది అవసరం లేదండి, అయిపోయింది అది. ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఒక గొప్ప దైవజనురాలు పేరు ఉన్నారా? ఎవరావిడ? ఫ్లారెన్స్ నైటింగేల్ ఉన్నారండి? ఎవరావిడ చెప్పండి. నర్స్ పని చేసింది, నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసినటువంటి ఆవిడ. ఆమె మొట్టమొదటిసారిగా నర్సింగ్ స్కూలు నర్సింగ్ పనులు నేర్చుకున్నప్పుడు ఆ కాలము లేడీస్ని అనుమతించేవాళ్ళు కాదు. మగవాళ్ళ నర్సులు ఉండేవాళ్ళు, మగవాళ్ళు సేవ చేసేవాళ్ళు. ఆడవాళ్ళని సేవ చేస్తుంటే వాళ్ళని బహు భయంకరంగా ఒక నీచ భావంతో చూసేవాళ్ళు, వ్యభిచార భావంతో చూసేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితులు చాలా సంపన్నురాలు ఈవిడ. ఫ్లారెన్స్ నైటింగేల్ ఎంత సంపన్నురాలంటే మామూలు వ్యక్తి కాదు, బాగా డబ్బు గల వ్యక్తి అన్నమాట. మరి ఒక అతను ఆమెను ప్రేమిస్తే లేదు నేను దేవుని బిడ్డను, దేవుని ప్రేమకే నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని ఒక వ్యక్తి, అతను కూడా బాగా డబ్బు గల వ్యక్తి, ప్రేమించినప్పుడు ఆ ప్రేమను తృణీకరించి ఆమె ప్రత్యేకంగా ఒక ఫారిన్ ఇంగ్లాండ్ ఆవిడ అనుకుంటాను ఫ్రాన్స్కి వెళ్ళి ఆమె నర్సింగ్ సేవను నేర్చుకుని మరి 2వ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలోనూ బాగా ఇంగ్లాండ్ సైనికులు అందరూ గాయపడతారు. కొంతమంది ఆల్మోస్ట్ క్రిటికల్ కండిషన్, చనిపోయే పరిస్థితిలో కూడా ఉంటారు. వాళ్ళకి ఎవరు కూడా సేవ చేయడానికి ముందుకు రాకపోతే ఈవిడ ఒక 20 మంది నర్సులను వెంటబెట్టుకుని వెళ్ళి వాళ్ళ మధ్య సేవ చేస్తారు. ఆ రోజుల్లో చీకటి, కరెంట్ ఉండేది కాదు, లైట్ పెట్టుకుని ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి సేవ చేసేదన్నమాట. అంతేకాకుండా వాళ్ళు కొంతమంది వాంతి చేసుకుంటున్న, వాళ్ళ గాయాలు కడుగుతున్న, వాళ్ళ గాయాలతో ఉన్న రక్తంతో మరి వాళ్ళకి మంచి ఎంత ప్రేమ అంటే ప్రభు ప్రేమను చూపించింది అన్నమాట. యేసు ప్రభువుని తెలియపరిచేది, వాళ్ళకి ఉత్తరాలు రాసి పెట్టేది. కొంతమంది ఆమె చేతుల్లోనే ప్రాణాలు విడిచిపెట్టేసేవాడు, చేతుల్లోనే చచ్చిపోయేవాడు. అప్పుడు వాళ్ళ బంధువులకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ భార్యలకి ఉత్తరం రాసేదన్నమాట. వాళ్ళ ఉత్తరాలు రాగని చెప్తే ఆ ఉత్తరాలు రాస్తే, అమ్మ నువ్వు మా భర్త గారిని ఇట్లా ప్రేమించావు, తర్వాత మొత్తం నా కొడుకుని ఇట్లా ప్రేమించావు అని ఆమె ఎంతో అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. అంటే ఆమె ఆ సేవలోనే తరించిపోయింది. అంతగా ఆవిడ మరి దేవుని ప్రేమను వాళ్ళకి తెలియపరిచింది. ఎంతో కష్టంలో ఉన్నారు, గాయపడ్డారు, మరి మరణించే పరిస్థితిలో ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళ బంధువులు కాదు కదా, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. వాళ్ళ సాధారణంగా ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటే మంచిది, నా యొక్క కష్ట పరిస్థితిలో అని అనుకుంటాం. అట్లాంటిది ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆవిడ ఒక తల్లిగా, ఒక సహోదరిగా వాళ్ళని ఎంతగానో ఆదరించి, వాళ్ళు తన చేతిలో మరణించినా కూడా చక్కగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళు అన్నం పెట్టడానికి కూడా వాళ్ళు అంతగా ప్రభు ప్రేమను చూపిస్తారు. ఎందుకు చెప్తున్నారంటే యేసు ప్రభు గారి యొక్క ప్రేమను అనేక మంది అనేక రీతులుగా ఇతరులకు చూపించిన వాళ్ళుగా ఉన్నారు.
మరి మన దేశంలో సేవ చేసినటువంటి ఆ దైవజనుల సంగతి మనకు తెలుసు కదా. మదర్ తెరీసా కూడా అదే పని చేస్తుంది. మరి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మరి ఇంకా రెండో మూడో చచ్చిపోతారనగా వాళ్ళకి కుష్ఠవ్యాధులు వస్తే కానీ వాళ్ళు ముట్టుకొని వాళ్ళు ఉమ్మేస్తున్నా వాళ్ళు వాంతి చేసుకుంటున్నా తన చేతితో తీయటం మరి గొప్ప సేవ చేస్తుంది. మరి ఆమె సేవ చేయడం వల్ల నాకు ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? మన భారతదేశం భారతరత్న ఇచ్చారు. అది ఎవరికి అది సాధారణంగా మామూలు మనుషులకి ఇచ్చేది కాదు, అది గొప్ప గొప్ప వాళ్ళకే ఇస్తారు. అది కూడా భారతదేశం స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. అట్లాంటిది మరి ఆమెకి ఇచ్చారు భారతరత్న. ఎందుకంటే ఆవిడ ఎంతో మానవతా దృష్టితో మరి ఎంతో మరి తక్కువ స్థాయి వాళ్ళని అసలు పూర్తిగా రోడ్డు మీద పడున్న వాళ్ళని ఇక అసలు మరి యేసు గారు ఆ యొక్క మత్తయి సువార్తలో చెప్పినట్లుగా మరి నేను ఒక బీదవాడిగా నీ మీదకి వచ్చాను, నన్ను ప్రేమించావు అని అంటాడు కదా. కనుక మరి ఆ మాట ఆవిడ అక్షరాలు నెరవేర్చింది. ఆ రోజుల్లో ఆవిడ వచ్చినప్పుడు అంటే అంత మురికి కాలనీలు అంటే కలకత్తాలో, అక్కడ ఆవిడ ఆశ్రమాన్ని స్టార్ట్ చేసింది. అనేక మంది ఇప్పుడు అదే పని ఇప్పుడు ఉన్నటువంటి బ్రాంచెస్లో ఉన్న కూడా అదే పని చేస్తారు. మరి ఎంత గొప్ప సేవ నైటింగేల్ కానీ మరి మదర్ తెరీసా కానీ వాళ్ళు ఆ విధంగా సేవ చేసి ఆ తర్వాత ఒక నర్స్ అంటే ఒక గౌరవ భావము ఫ్లారెన్స్ నైటింగేల్ ద్వారానే వచ్చిందండి. అంతకుముందు వ్యతిరేక భావం, ఒక తృణీకార భావం, ఒక నీచ భావం, ఒక చెడ్డ భావం ఉన్నటువంటి వ్యక్తుల్లో నర్స్ అంటే ఒక తల్లి లాంటిది. మరి మమ్మల్ని ఎంతనో ప్రేమించి మా గాయాలు కట్టి మాకు ఎంతగానో సహాయపడేటువంటి వ్యక్తిని ఒక నర్స్ అంటే ఒక గొప్ప గౌరవ భావాన్ని సమాజంలో కల్పించింది. మరి ఆవిడకి సంస్థను స్థాపించింది, నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేసింది కూడా ఇంగ్లాండ్లో మొట్టమొదటిగా ఆవిడతో. ఎందుకు చెప్తున్నాను? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను ఎలా ఉండాలంట? ఒక ఉన్నతమైన స్థాయికి మనం రాగలగాలి. లేకపోతే ఎందుకంటే ఒక సేవకుడిగా ఉన్నవాడు మరి ఈ విధంగా నువ్వు విశ్వాసులకి, ఎందుకంటే యవనస్తుడు మరి నువ్వు ఎలా ఉన్నావో జాగ్రత్త పడయ్యా, కనుక నీకు హెచ్చరికిస్తున్నాను. కనుక నువ్వు నీ కింద నీ ఒక సంఘానికి వచ్చే వాళ్ళకి నువ్వు మాదిరిగా ఉండాలంటే ఈ 5 విషయాల్లో కూడా నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. అలాగే 4వ వ్యక్తి విషయం ఏంటంటే విశ్వాసము అనే విషయానికి వస్తే మరి కొలసీ పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుదామండి. రెండవ పత్రిక 2వ అధ్యాయము కొలసీ పత్రిక 5వ వచనం చదవండి ఎవరన్నా. ఆరో వచనం, క్షమించండి, 6వ వచనం. ఇక్కడ చూడండి, ఆయన యందు అనే మాట నువ్వు మాటికి అంటున్నాడు. ఎందుకంటే ప్రేమ, విశ్వాసము ఇవన్నీ కూడా మనం ఆయన నుంచి యేసు నుంచి నేర్చుకోవాలి. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు. ఏంటంటే మనందరం కూడా ఆయన ఇల్లుగా ఉన్నాం. సంఘము మరి మనము ఆత్మ మందిరంగా కట్టబడుతున్నాం. కనుక ఇది ఎలా సాధ్యమవుతుంది? యేసు వారిలో వేరుపారితే. మీలో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. మరి మనందరిలో యేసువే కామన్గా ఉన్నటువంటి విషయం, అందరిలో ఉన్నటువంటి విషయం కామన్గా ఉన్నది యేసు వారు ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఒక శరీరంగా కట్టబడాలి, ఒక సంఘంగా కట్టబడాలి. సంఘము శాశ్వతమైందండి. మనం నశించిపోతాం వ్యక్తిగతంగా, లేకపోతే మన ఇల్లు, మన ధనము, మన ఆస్తి. మరి లోకం కూడా నశించిపోతుంది. లోకపు నటుని గతించున్నట్టు కదా పౌలు. ఇవన్నీ కూడా నశించిపోతాయి, కానీ సంఘం మాత్రము ఎత్తబడుతుంది. కనుక మరి సార్వత్రిక సంఘంలో మనం ఒక సంఘంగా ఉన్నామా? ఇక్కడ మనం ఒక సంఘంగా ఉన్నప్పటికీ, కొద్దిమందిగా ఉన్నప్పటికీ సార్వత్రిక సంఘంలో మనం ఉన్నామా? సార్వత్రిక సంఘంలో ఉన్నట్లు మనము ఒక ఇంటిగా కట్టబడతాము, ఆయనలో మనం వేరుపారుతాం. కనుక ఆయన యొక్క ప్రేమలో మనం నిల్చున్నట్లయితే మనం కూడా సార్వత్రిక సంఘంలో భాగం అవుతాము. సార్వత్రిక సంఘము ఆయన వచ్చినప్పుడు ఎత్తబడేదిగా ఉంటుంది. కనుక సంఘంలో ఉన్న వాళ్ళకే క్షేమము, బయట ఉన్న వాళ్ళకి క్షేమం లేదు. ఇక్కడ అంటున్నాడు, కనుక మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తు చెల్లించి ఆయన విస్తరించు ఆయన యందుండి నడుచుకుంది. కనుక ఆయన వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఆయన ప్రవర్తన, ఆయన విశ్వాసము, ఆయన ప్రేమ, ఆయన మాట ఇవన్నీ కూడా నాకు మూలం అక్కడి నుంచే. పౌలు గారు చెప్పినప్పటికీ కూడా తిమోతి కానీ, నేను కానీ, మీరు కానీ మనం అక్కడి నుంచే మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటుంది.
ఆయనలో వేరు పారితేనే ఇది సాధ్యమవుతుంది. కనుక మరి వేరు ఎక్కడి దాకా లోతుగా వెళ్ళిపోతుంది. కనుక క్రీస్తు అనేటువంటి బండ మీద మనం ఉన్నప్పుడు మనము ఎంతగానో ఆయనలో స్థిరపరచబడుతూ వస్తాం. కనుక ఇక్కడ ఆ మాట అంటున్నాడు, ఇది 5వ వచనం చదవండి. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తుని మీ స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తున్నాను. కనుక స్థిరమైన విశ్వాసములో ఉన్నామా? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమైపోతుందంటే అలాగ అలల్లా కొట్టుకుపోతూ ఉంటుంది. ఒకసారి అలలుగా ఇది ఎట్లా అయిపోతుందంటే ఈ స్థిర విశ్వాసం కాస్త అల్ప విశ్వాసంగా మారిపోద్ది. అల్ప విశ్వాసము అనుమానంతో వచ్చేసి అది అవిశ్వాసంగా కూడా మారిపోతుంది. ఈ పరిస్థితి మనం రాకుండా ఎప్పటికప్పుడు మనం ఆయన యందుండి ఆయనలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయనలో మరి నిరంతరము ప్రార్థనానుభవం కలిగి ఉన్నప్పుడు మనము ఇక ఎంత శ్రమ వచ్చినా కూడా మరి ఎందుకంటే తప్పకుండా అంటున్నాడు అక్కడ శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను 4 అంతస్తులు ఉన్నాయి. అక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి. మొట్టమొదటి శ్రమ వచ్చింది, శ్రమలో మనం ఓర్పు కలిగి ఉంటున్నామా? ఆ ఓర్పులోనే మనం ఇంకా దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష వచ్చినప్పుడు నీకు నిరీక్షణ అంటూ ఉందా? అయ్యో ఈ పరీక్షలో మేము ఫెయిల్ అయిపోతామా? ఈ నాకు శ్రమ వచ్చింది, ఇది నాకు పరీక్షగా ఉంది. దేనికి పరీక్ష? అది ఎగ్జామ్ కాదది, నా విశ్వాసానికి ఇది పరీక్ష. కనుక ఈ విశ్వాసంలో పరీక్షలో నేను ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాను? నాకు ఒక ఆధారం ఉంది. ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నానా, సాతాను వైపు చూస్తున్నానా, లోకం వైపు చూస్తున్నానా? కనుక నీ విశ్వాసం ఎలా ఉంది? ఒక దైవజనుడి గురించి చెప్పి నేను ఇక్కడ విశ్వాసాల గురించి ముగిస్తాను. జార్జ్ ముల్లర్ గారి విశ్వాసము గొప్ప విశ్వాసం అండి. జార్జ్ ముల్లర్ గారు విశ్వాసం నుంచే భక్తి సింగ్ గారు నేర్చుకున్నారని చెప్పి కొంతమంది అంటారు. అది నేను ఒకసారి ఎవరు మరి చదివానో గుర్తులేదు. కానీ జార్జ్ ముల్లర్ గారి విశ్వాసం ఎటువంటిదంటే భక్తి సింగ్ గారి విశ్వాసం మనం చూస్తున్నాం, ప్రభు నుండి ఆయన పొందుకున్నాడు తప్ప ఇంకెవరిని కూడా వ్యక్తిని ఒక పైసా కూడా ఆశించలేదు. భక్తి సింగ్ గారి విషయం, భక్తి సింగ్ గారి జీవిత చరిత్ర మనకు తెలుసు. జార్జ్ ముల్లర్ గారు కూడా అంతే. ఆయన సేవ ఆరంభంలో మీరు నాకు ఇంత జీతం కూడా ఇవ్వద్దు, ఆ కానుకలు పెట్టిలో ఏమొస్తాయో నేను చేసుకుంటాను. వాళ్ళు అన్నారంటే ఇంటి సంఘ పెద్దలు, ఆ కానుకలు పెట్టిలో వచ్చే చాలా తక్కువయ్యా, మేము జీతం ఇస్తున్నాం అదే మీకు ఎక్కువ అంటే, నాకు వద్దు మీ జీతం, నాకు కానుక పెట్టిలో తక్కువ వచ్చినా సరే నేను అదే తీసుకుంటాను. మొట్టమొదటి 10 రోజులు కాగానే వచ్చి ఆ యొక్క సంఘ పెద్ద ఊరికే కానుక పెట్టిలో చూస్తే చాలా తక్కువ అమౌంట్ ఉందంట. తక్కువ అమౌంట్ ఉంటే ఆయన మరి చాలా బాధపడ్డాడంట. మరి ఆ విషయం చెప్తే ఏం పర్లేదు అని చెప్పి కూడా ఆయన అన్నాడంట. సరే అలాగే తీసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన గొప్ప పరిచయం చేశాడండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన అనాథ పిల్లలకి సేవ చేశాడు. అనాథ పిల్లలు అంటే ఎటువంటి పరిస్థితి అంటే, ఆ రోజున ఇంగ్లాండ్లో దాదాపుగా 200 సంవత్సరాలు లేదా 150 సంవత్సరాల క్రితం సంగతి అన్నమాట. అనాథ పిల్లలు ఎట్లాంటి పనులు చేసేవాడంటే భయంకరమైనటువంటి జీవితాలు వాళ్ళు. మనలాగా ఇక్కడ మనకు అట్లాంటి అనాథ పిల్లలు ఇక్కడ ఉండరు. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ మనది చాలా బలంగా ఉంది. భారతదేశంలో మన హిందూ సమాజం మూలం వచ్చేటువంటి కుటుంబ వ్యవస్థనండి. ఈవెన్ క్రైస్తవ సమాజంలో కూడా ఆ రోజుల్లో కుటుంబ వ్యవస్థ బాగానే ఉంది. నేను లేదని చెప్పలేను. కానీ అక్కడ మరి భార్యను విడిచిపెట్టి రెండో భార్యను చేసుకోవటము, తర్వాత భర్తను విడిచిపెట్టి ఇంకో భర్తను చేసుకోవటము, ఇలాగా ఇది అనుమతించబడటం వలన అప్పుడప్పుడే ఇది స్టార్ట్ అయింది 19వ శతాబ్దం ఆరంభంలో. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైతే వస్తాం వలన పిల్లలు అనాథలు అయిపోయారు. తండ్రి చూడక, తల్లి చూడక పిల్లల్ని అలా రోడ్డు మీద పుట్టినప్పుడే వదిలేయటం వలన వాళ్ళు మరీ అల్లచిల్లరగా తయారైపోయి దొంగతనాలు చేయటము, తప్పుడు పనులు చేయటము, వాళ్ళని వేరేగా ఉపయోగించుకోవటము, ఇలా పెరుగుతున్న కొద్దీ అనాథ పిల్లలు చదువులు లేక, పోషణ లేక రోడ్ల మీద పిచ్చ అడ్డగోలుగా తిరుగుతూ ఉంటుంటే అది చూసి చాలా బాధపడ్డాడు. ఈ అనాథ పిల్లలకి నేను పోషించి వాళ్ళకి ఒక చోట తీసుకొచ్చి వాళ్ళ చదువు చెప్పించి వాళ్ళ ప్రభువులో నడిపించాలి, వాళ్ళ సువార్త అందించాలి అని ఒకటి ధ్యేయంతో ఆయన ఆరంభము ఒక 10 మంది 20 మంది పిల్లలతో స్టార్ట్ చేశాడు. 20 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి ఎక్కడ కూడా పైసలు అడగల. నేను డొనేషన్లు మాకు ఎగో అనాథ పిల్లల ఆశ్రమం మొదలుపెట్టాను, నాకు 20,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని అడగలేదు ఆయన. అట్లాగా ఆయన ప్రభు వంక చూస్తూ వచ్చాడు. ప్రభు వంక చూస్తూ వచ్చినందుకు కొద్ది కూడా ఆ అనాథాల మరి 20,000తో మొదలైనటువంటి ఆ సంఖ్య ఎంతమంది దాకా వారంటే 10,000 మంది దాకా వెళ్ళారు. ఎంతమంది అండి? 10,000 మంది పిల్లలు ఆయన అనాథాశ్రమాలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పటికీ వాళ్ళ యొక్క
సాక్ష్యం చూస్తే మీరు మాకు ఉత్తరాలు రాశారనమాట. ఆయన జార్జి ముల్లర్ గారు, మీరు ఆ రోజుల్లో మమ్మల్ని తీసుకొచ్చి పెంచి ప్రభువులు నడిపించారండి, ఇవాళ మేము ఇంత మంచి స్థాయిలో ఉన్నాం అనే ఉత్తరాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఆ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సంఘటన ఏంటంటే, ఒక హాస్టల్లో ఉన్న పిల్లలకి భయంకరమైన చలి ప్రాంతం ఆ రోజుల్లో. ఆ చలి ప్రాంతంలో ఏం చేస్తారంటే హీటర్లు పెడతారు కదా, సాధారణంగా కాశ్మీరు లేకపోతే అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశంలో కానీ, మనకు ఏది మనకు తెలియదు. ఇక్కడ మనంతా కూడా వస్తున్నారు మన వేడి ప్రాంతాలు కాబట్టి మనం వాడము. చలి ప్రాంతాల్లో హీటర్లు పెడతారు. ఆ హీటర్లు పెట్టడం వలన మొత్తం రూమ్స్ అన్నీ కూడా వెచ్చగా ఉంటాయి. అయితే భయంకరమైన చలిగాలు వస్తుంటే ఒక్కసారిగా హీటర్లు, పెద్ద హీటర్ అనమాట, అది బహుశా అది సెంట్రలైజ్ హీటర్ కావచ్చు, ఒకే పెద్ద మిషన్ ఉండొచ్చు, అది ఒక్కసారిగా దెబ్బతినిపోగానే మరి రిపేర్ మెకానిక్లు పిలిపిస్తే వాళ్ళు చాలా టైం పడుతుంది అన్నారు. 15 రోజులు పడుతుందండి, 10 రోజులు పడుతుందండి దీన్ని రిపేర్ చేయాలంటే. ఎంతో ప్రార్థన చేశాడు. 10 రోజులు పడితే పిల్లలు ఏమైపోతారు, దగ్గరగా మరి 2000 మంది ఉన్నారు, ఒక బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళు ఏమైపోతారు, ఆ చలికి ఏమైపోతారు, చచ్చిపోతారు. చచ్చిపోవడం ఇంకంతే, వేడి రాలేదని చచ్చిపోతారు. ప్రభా మరి మళ్ళీ అడిగారంట, ఎంత టైం తీసుకుంటారు, ఎందుకంటే పిల్లలకు చాలా అవసరం అయ్యా, మరి మీరు తొందరగా చేయకూడదు అంటే, అయ్యా మేము ఎంత తొందరగా చేసినా, రాత్రి బోళ్ళు ఇక్కడే ఉండి చేసినా మాకు 3-4 రోజులు టైం అన్నా మాకు పడుతుంది, మేము చేస్తాం, ఈ యొక్క అక్కర అట్లా ఉంది, చేస్తామని ఒప్పుకొని వాళ్ళు పని మొదలు పెట్టారంట. ఎంత పని మొదలు పెట్టినా 3 రోజులైనా 2 రోజులు కూడాను మనుషులు బతుకుంటారండి. ఆ చలికి పిల్లలు బతకరు. కనుక భారంగా ప్రార్థన చేస్తే ప్రభు ఎంత కార్యం చేశాడంటే, దేవుడు ఆ ప్రకృతినే మార్చేశాడు. ఆ యొక్క చలిగాలిని ఆపేసి ఆ 3 రోజులు కూడాను, ఎన్ని రోజులు మళ్ళా రిపేర్ పూర్తయిందో అంతవరకు కూడా వేడి, మామూలు గాలులు, చలిగాలిని ఆపేసి మామూలు కొంచెం ఉష్ణోగ్రత కొంచెం వేడి ఉన్నటువంటి, మరీ వేడిని కాదు, వాళ్ళు తట్టుకునేటువంటి వేడి ఉన్నటువంటి గాలుల్ని తీసుకొచ్చాడు. అంటే చూడండి, ప్రకృతిని కూడాను ఈయన యొక్క ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేశాడు, ఆ యొక్క చలికాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి స్వభావం చలిగాలు కూడా మాంచివేసి ఆ యొక్క వేడికి కొంచెం వాళ్ళు సరిపోయేటువంటి గాలి, వాళ్ళు బ్రతుకుంటానికి కావాల్సినటువంటి గాలుల్ని పంపించారు. తర్వాత అది రిపేర్ కాగానే మళ్ళీ ఆ గేట్లు పనిచేయగానే మళ్ళీ ఎప్పటి మాదిరిగా చలిగాలు వచ్చేస్తారు. ఎందుకు చెప్తున్నాను, విశ్వాసము, జార్జి ముల్లర్ గారి విశ్వాసము అంత బలమైంది. అంతగా ఆయన యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఎన్నో సందర్భాలు, ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఆయన పుస్తకం చదువుతుంటే మళ్ళా చదవాలనిపిస్తుంది, చదివినే మళ్ళీ చదవాలనిపిస్తుంది. తర్వాత అబ్రహాం గురించి మనకు తెలిసిందే, అబ్రహాం గారు. కనుక ఆ వచనాన్ని చూసుకుందాం ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట. ఆ విశ్వాసాన్ని, అబ్రహాం గారి విశ్వాసాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలండి. 20వ వచనము, మరి తను కూడా వృద్ధుడే, శారా కూడా వృద్ధురాలే, అయినా కూడా మరి ఇక్కడ ఏమంటున్నాయంటే 10, 19, 20 వచనాలు, మరియు అతడు విశ్వాసమును బలహీనుడు కాక ప్రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము నృత్తతుల్యమైనట్లును శారా గర్భంలో నృత్తతుల్యమైనట్లును ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. చూడండి, విశ్వాసం వలన, ఇక్కడ చూస్తే వెలిచూపు చూస్తే, బయట చూస్తే అంతా ఎట్లా ఉంది, ఇది జరగదు, ఇది జరగదు ఇంతే. ఆయనకి 100 ఏళ్ళు, ఆడికి 90 ఏళ్ళు, మరి ఎంతో. మరి ఇద్దరు కూడాను మరి ఇక పిల్లలు కనే పరిస్థితి కానీ ఆమెకి లేదు, ఇది లేదు. అయితే మరి అవిశ్వాసం లేకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆయన తప్పకుండా నెరవేర్స్తాడు, రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలమునంది. నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని చెప్తూనే ఉంటాను, అర్థంలో విని ఉంటాను. ఎందుకంటే మన విశ్వాసము అలాగా అబ్రహాం గారి విశ్వాసం ఉన్నారు. ఆ లోతు గురించి ప్రాధేయపడుతున్నప్పుడు కూడా, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, అయినా కూడా అక్కడ 10 మంది ఉన్నా అక్కడ ఆ పట్టణాన్ని కాపాడవా అంటే చూడు ఎంతగా తగ్గించుకుంటాడు అనమాట అబ్రహాం గారు. దేవుని ముందు అంత తగ్గించుకోవటము, తర్వాత దేవుడు తప్పకుండా చేస్తాడని నమ్మకము. అందుకనే ఆయన విశ్వాసులకు ఏమయ్యాడు, తండ్రిగా అన్నాడు. విశ్వాసులు తండ్రి కనుక ఆ విశ్వాసము మనం అమర్చుకోవాలి. తిమోతి అందుకనే అంటున్నాడు, కనుక మాటలోను, ప్రవర్తనలోను, తర్వాత ప్రేమలోను, మరి విశ్వాసంలో. ఎందుకంటే విశ్వాసమే లేకపోతే మనం సంఘానికి రాము, విశ్వాసమే లేకపోతే ప్రభు మీద ఆధారపడము, విశ్వాసమే లేకపోతే మనం అసలు మరి ఎంతగానో లోకంలో కలిసిపోయేవారంగా ఉంటాం.
కనుక ఎప్పటికప్పుడు అది విశ్వాసము, అది బయటికి కనపడదు, మన అంతరంగంలో కార్యం చేసేది, మన అంతరంగాన్ని బలపరిచేది. మనం ఎంతగానో ప్రభు మీద ఆధారపడటానికి ఆ క్రీస్తు ప్రేమ, క్రీస్తు విశ్వాసం మనల్ని ముందు నడిపించేది. అందుకు దాన్ని స్థిరమైన విశ్వాసం అని పెట్టాడు. తర్వాత ఇంకో పేరు పెట్టాడు కదా, అమూల్య విశ్వాసం కూడా అంటాడు పేతురు రాసిన పత్రికలో. తర్వాత ఆఖరిగా పవిత్రత. కనుక మనకు తెలిసిన విషయమే, మన పవిత్రత లేకుండా ప్రభుని మనం చూడలేం, పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేం కదండి. కనుక మన పవిత్రత ఎలా ఉంటుంది? అంతకంతకు నా మెట్టు అపవిత్రమైనటువంటి స్థాయి నుంచి, అన్క్లీన్ విషయాల నుంచి మనము పవిత్రతలోకి వస్తున్నాము. ఎందుకంటే అపవిత్రత ఎన్ని రీతిలుగా వస్తుందండి? మన కళ్ళ ద్వారా వస్తుంది, మనం చూసే చూపుల ద్వారా వస్తుంది, మన తలంపుల ద్వారా వస్తుంది, మన క్రియల ద్వారా వస్తుంది, మన మాట ద్వారా వస్తుంది. ఇవన్నీ ద్వారా వచ్చినటువంటి అపవిత్రతను మనం ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. ఇవన్నీ నాకు రావండి, నేను చాలా పవిత్రుడు అంటే నేను ఒప్పుకోను. నేను నా మట్టుకు నా అనుభవం అయితే అది, చాలామంది యొక్క అనుభవం కూడా అది. ఎందుకంటే ఎన్నో రీతులుగా మనం అపవిత్రపరచబడతా ఉంటాం. ఎందుకంటే మాలిన్యమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. సంసారం, లోకం మాలిన్యమైంది, మాలిన్యమైన విషయాల్లో మనం వెళ్తున్నాం. కనుక ఎక్కడో చోట మన చూపుల్లోనూ మాటల్లోనూ తప్పిపోవడానికి అవకాశం ఉంది. అయితే అప్పటికప్పుడు మనం గ్రహించి, ప్రభా నీకు తప్పిపోయాను, నన్ను క్షమించు, నన్ను మరి రక్తంతో నన్ను కడిగేయాని అని ఒప్పుకోవటము ఎంతైనా అవసరం ఉంటుంది. కనుక ఒక మాట చదువుకుని ఇంకా ఇది ముగిస్తాను. తెస్సలోనికీ పత్రిక తెస్సలోనికీ మొదటి పత్రికలో వచనాన్ని చూద్దామండి. నాలుగో అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 3-4-5. మీరు పరిశుద్ధులు ఒకటే, అనగా జాగ్రత్తకు దూరముగా ఉంటే దేవుని చిత్తము మీలో తన ఘటమును, అంటే ఘటం అంటే ఏంటంటే ఇక్కడ శరీరం అన్నమాట. కనుక తన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే మొట్టమొదట మనం పవిత్రంగా పరిశుద్ధతగా ఉండాలి. తర్వాత మరి ఘనత యందును, అంటే మనము ఘనంగానే ఉండాలి. మన పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మనం ఘనంగానే ఉండాలి. ఎందుకంత అంటున్నాడు ఇక్కడ? పాపం చేసేవాడు తప్పు చేయడండి. అపవిత్రంగా ఉన్నవాడు తప్పు చేస్తాడు, పాపం చేసేవాడు తప్పు చేస్తాడు. వాడు ధైర్యంగా ఉండలేడు, వాడు ఘనంగా ఉండలేడు. ఎందుకంటే నేను తప్పు చేశానని చెప్పేసి వాడు ఎప్పుడు కూడా వాడు సిగ్గుపడే పరిస్థితి. కనుక పరిశుద్ధతలో, ఘనత యందు మనం అలా ఉండటమే ప్రభు చిత్తం. కనుక అలా అంతేకాకుండా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడటని వాక్యం కూడా మనం తెలుసుకున్నాం. కనుక ఈ 5 విషయాలు మాటలోనూ చక్కని హెచ్చరికిస్తున్నాడు తిమోతికి పౌలు గారు. కనుక నీ యొక్క యవనాన్ని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించేయద్దు. మాటలోను, పవిత్రతలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, మరి విశ్వాసంలో కూడా ఇతరులకు, విశ్వాసులకే మాదిరిగా ఉండండి. చిన్నవాడివే అయినా కూడా ఈ సంఘానికి వచ్చేవాడు అందరికీ కూడా నువ్వు మాదిరిగా ఉండాలయ్యా అని చెప్పేసి చాలా చక్కని విషయాలు తిమోతి పత్రికలో మనం చూస్తామండి. కనుక మరి ఆ గొప్ప ధైర్యుడికి మరి నా కుమారుడు అని చక్కగా అటువంటి సంబోధన కలిగిన వాడు. తర్వాత రెండు ఒక 10 నిమిషాలు కొంచెం నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నేను కొంతమంది అనుకున్నారు ఈ వయసులో వెళ్ళటం ఏంటి, అందులో కరోనా కాలంలో మరి